అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా బాగున్నాను. సో ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తోనే వచ్చాను. రియల్ స్టోరీ, రియల్ లైఫ్. చూద్దాం అసలు ఏంటనేది. తల్లి తన ప్రవర్తనతో పిల్లల జీవితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటే, తల్లి ప్రవర్తన పిల్లల భవిష్యత్తు, వారి జీవన విధానము, వారి క్యారెక్టర్ పైన ఎంతవరకు ఉంటుందో చూద్దాం. పిల్లలు చెడిపోతే అమ్మ సిగ్గుతో ఏడుస్తుంది. పిల్లలు తన ముందే కష్టాలు పడుతుంటే మానసికంగా ఏడుస్తుంది. పేరు తెచ్చుకొని సమాజంలో ఉన్నత స్థితిలో ఉంటే ఆనందంతో ఆనంద బాష్పాలు కారుస్తుంది. ఇలా 3 సందర్భాలలో తల్లి తన కన్నీటిని పిల్లలకు చూపెడుతుంది. ఈ 3 సందర్భాలలో పిల్లలు తల్లిని గమనిస్తే వారి ప్రవర్తనలో తప్పకుండా మార్పు వస్తుంది. ఇది భావి తరానికి పునాది అవుతుంది. మరి దానికోసం ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో ఒకసారి చూద్దాం. అమ్మ చీరకట్టు అందం, అమ్మ నుదిటి బొట్టు అందం, అమ్మ కాలి మెట్టెలు అందం, అమ్మ చేతి గాజులు అందం. అమ్మ అంటేనే అందం. అమ్మ ఒడే బడి గుడి. అమ్మే నీకు ఆది గురువు, ఆది దేవత. అమ్మే నీకు ప్రాణ దేవత, విద్యాదాత, భవిష్యత్తు ప్రదాత. ఈ ప్రపంచంలో దేనితో కూడా సరిపోల్చలేని, సరితూగలేనిది, వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే. నాటి గాంధారి నుండి మొదలు పెడితే నేటి మాఫియా డాన్ రహీం తల్లి వరకు, నాటి జోధా అక్బర్ నుండి నేటి ద కేరళ స్టోరీ వరకు, నాటి శకుంతల నుండి నేటి శ్రీరెడ్డి వరకు ఆడవారి ప్రవర్తన ఒక జనరేషన్ని ఎలా ప్రభావితం చేసిందో మనకు తెలుసు. మగువ మాంచాలీలు, పగబట్టిన పాంచాలీలు కూడా ఆడవారిలో ఉన్నారు. అందుకే పెద్దలు ఆడవారికి నియమాలు, పద్ధతులు, సాంప్రదాయాలు పెట్టి నియంత్రించారు. కానీ మనం ఎదిగాం కదా, వాటిని ఎందుకు పాటించాలి అని ఎదురు ప్రశ్నలు, ఎదురు దాడులు. ఆడవారు బిడ్డకు జన్మనిస్తారు కాబట్టే ఇన్ని నియమాలు పెట్టారు. మహాభారతంలో విదుర నీతిలో ఎన్నో జీవిత సత్యాలు చెప్పారు. అందులో పుణ్యపురుషుడి లక్షణాలు ఏంటో చూద్దాం. కొన్ని ధర్మం తెలిసినవాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, శత్రువుని కూడా మన్నించగలిగే స్వభావాన్ని కలిగి ఉన్నవాడు, పరాక్రమం, తేజస్సు గలవాడు. కలియుగంలో ఎవరు పాటిస్తున్నారో వాళ్ళే పుణ్యపురుషులు అని ధర్మదేవత విదురుని ద్వారా మనకు తెలియజేసింది. అసలు పుణ్యపురుషుడిగా ఎందుకు ఉండాలి, ఉండకపోతే కలిగే నష్టాలు ఏంటో చూద్దాం. మగవారి బాధ్యత డబ్బు సంపాదించి తనపైన ఆధారపడి ఉన్నవారిని పోషించాలి. ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారన్నది ముఖ్యం, డబ్బు ఎంత సంపాదించారు అన్నది కాదు. దానం చేసేటప్పుడు అందులో శివ చక్రవర్తిలాగా చెయ్యాలి. లేదంటే లక్ష్మీ అమ్మవారు ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది. సిరిదా వచ్చును సలలితముగా నారికేలి సలలము భంగిన్, సిరిదా బోయిన బోవున్ కరి మృంగిన వెలగబండు కరిని సుమతి. దీని అర్థం ఏంటంటే, సంపద వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా తెలియకుండా వస్తుంది, పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు వలె మాయమైపోతుంది. అంటే సంపద వచ్చేటప్పుడు ఎలా వస్తుందో తెలీదు, అలాగే పోయేటప్పుడు కూడా ఎలా పోతుందో తెలీదు. అమ్మవారి అనుగ్రహం పోయిందా చిప్పకూడు గతే. ఇది నేను చెప్పట్లేదు, చరిత్ర చెబుతుంది. నాటి జయలలిత, శశికళ నుండి నేటి కల్వకుంట్ల కవిత వరకు సాక్ష్యాలు. దీనికి
మీకు అయ్యే విధంగా ఒక స్టోరీ చెప్తాను. ఇది 1994లో బెంగళూరులో జరిగిందండి. ఇది రియల్ స్టోరీ. తల్లి ప్రవర్తన వలన, ఆడదాని ప్రవర్తన వలన మగపిల్లాడు మానసిక రోగిగా మారి సమాజాన్ని, ఆడవారిని ఎలా హింసించాడో చెబుతాను. మన పూర్వీకులు పదే పదే స్త్రీని ఎందుకు జాగ్రత్తగా ఉండాలో చెప్పారో తెలుసా? ఆవిడ ప్రకృతి, పురుషుడు బీజం. ఆవిడ ఏ పురుషుడిని కలిస్తే బీజంతో, వారి లక్షణాలతో పిల్లలు పుడతారు. వాళ్ళే రాబోయే సమాజం పైన ప్రభావాన్ని చూపెడతారు. తల్లి పైన సమాజ ఉన్నతి ఆధారపడి ఉంది. కుటుంబం నిలబడాలన్నా లేదా పతనం అవ్వాలన్నా ఇంటి పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు మంచి ప్రవర్తనతో, బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే వారినే చిన్నవాళ్ళు అనుసరిస్తారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కేవలం సుఖం, డబ్బు, బ్రతకడం కోసం కాదు, సమాజ ఉన్నతి, పరువు కోసం కూడా బ్రతకాలి. దీనికి మీకు ఒక మంచి స్టోరీ, రియల్ స్టోరీ బెంగళూరులో జరిగింది చెప్తానండి. బెంగళూరులో మైకో లేఅవుట్లో 94లో జరిగింది ఇది. అక్కడ దాని చుట్టుప్రక్కల పల్లెటూరు విలేజ్లో జరిగిన విలేజ్ నుండి బ్రతకడానికి ఒక అబ్బాయి వస్తాడు. అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ ఫ్యామిలీ లోపల ఒక 10 మంది ఉంటారు. వాళ్ళ తాతయ్యకు పుట్టిన సంతానం. చాలా పేదరికంగా ఉంటారు. అందరూ ఆడపిల్లలే. దాని వలన తండ్రి ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. చదువు లేదు, ఏది లేదు, చాలా ఏజ్ కాబట్టి. సో వాళ్ళకు ఎవరు దొరికితే పేదవాళ్ళు, రెండో వివాహం చేసుకునే వాళ్ళు, అసలు తల్లిదండ్రులు లేని వాళ్ళు, బయట అవారాగా తిరిగే వాళ్ళు, ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చి చేస్తాడు. 10 మందిని చేసి వారి అతని బాధ్యతను తీర్చేసుకున్నాడు. కానీ ఈ ఆడపిల్లలకు సమాజం లోపల మంచిగా బ్రతకాలి కదా, అన్ని కోరికలు ఉంటాయి కదా, అది వారికి వాళ్ళ భర్తలతోటి సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోయింది. అందువల్ల ఆ ఇంటి పెద్ద కూతురు భర్తను వదిలేసి ఇంటికి పైకి వచ్చేసింది, ఇంటి దగ్గరికి వచ్చేసింది. తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈవిడ ఇక్కడికి వచ్చి పని చేయడము, కూలికి వెళ్ళడం, అది ఇది చేసి డబ్బులు సంపాదించి వచ్చిన డబ్బులను తల్లిదండ్రులకు ఇస్తుంది, పోషిస్తుంది. ఈవిడకు పరిచయాలు పెరిగి తన క్యారెక్టరు కేవలం డబ్బు సంపాదన కోసము, సుఖము కోసము చేయడం వల్ల చెడు వాటికి అలవాటు అయిపోయింది. డబ్బు చేతిలో ఉంటుంది కదా, మంచిగా బ్రతుకుతుంది. ఇవి మిగతా చిన్న అక్క చెల్లెల మీద ప్రభావాన్ని చూపెట్టింది. మిగతా వాళ్ళందరూ కూడా తన అక్కదారిని పట్టుకున్నారు. కొందరు భర్తలను తీసుకొని బ్రతకడానికి ఇక్కడికి వచ్చారు, కొందరు భర్తలను వదిలేసి వచ్చారు, మరికొందరు దేవుడు వచ్చింది అనేసి భర్తను వదిలేసి ఒంటరిగా వచ్చేసారు. ఇలా టోటల్గా ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్ అదే ఊరిలోకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వీళ్ళు సర్కిల్ను పెంచుకుంటున్నారు. 10 మంది కదా, 10 మంది భర్తలు, పిల్లలు, వీళ్ళదే ఒక గ్యాంగ్ అయిపోయి ఏ పని దొరికితే ఆ పని చేయడం, కేవలం డబ్బు సంపాదించడమే అది. ఇది వాళ్ళ పిల్లల పైన, ఆ పెద్ద అమ్మాయికి పిల్లలను కనలేదు కాబట్టి ఆవిడ ప్రభావం ఆవిడ పిల్లల మీద పడలేదు. మిగతా వాళ్ళు పిల్లలను కన్నారు. ఈ తల్లిల ప్రభావం ఆ పిల్లల పైన, చిన్న పిల్లల మనసు పైన మానసికంగా చాలా చాలా ప్రభావాన్ని చూపెట్టింది. వాళ్ళు ఆ పిల్లల ఎదురుగానే ఆ వేరే మగవాళ్ళతో ఉండడం, తమ తండ్రులను కాకుండా వేరే ఉండడం, ఇదంతా చూసేసరికి ఆ పిల్లలకి ఓకే మా పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా, ఇదే కరెక్ట్ దారి అనుకొని కొందరు అలాగే పోతారు. ఇంకో అబ్బాయి ఏమో అతను బడిలో చెప్పేది వేరే రకంగా ఉంది, ఇక్కడ మా ఇంట్లో ఇట్లా ఉంది అనేసి మానసికంగా స్ట్రగుల్ అవుతాడు అబ్బాయి. ఇంట్లో చెప్తే నీకేం తెలియదురా అనేసి వీడిని నోరు మూస్తున్నారు. బడిలోకి వెళ్ళి తోటి స్నేహితులతోని మాట్లాడలేకపోతున్నాడు, ఎవరితో కలవలేకపోతున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ ప్రవర్తనతోటి దొంగతనాలు చేయడము, చిన్న చిన్నవి ఎత్తుకపోవడం, ఆడపిల్లలను హింసించడం అంటే వేరే మాటలు అనడము, ఇలా. ఎందుకంటే తను చూస్తున్నాడు కదా, అంటే ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారు అనే దానికి వచ్చేసి ఇలా తిరుగుతూ ఆవారగా తిరుగుతూ ఉంటా అంటే బెంగళూరుకి వెళ్ళిపోయింది బ్రతకడానికని.
అక్కడ అప్పుడు 94 అంటే ఏమీ ఉండలేదు. ఇప్పుడు ఉన్నంత డెవలప్మెంట్ అప్పుడు లేదు. చాలా ఏరియా ఖాళీగా ఉండేది. ఆ టైం లోపల ఒక చిన్న రూమ్ తీసుకొని బ్రతకాలి కదా, మనకు తెలియదు, ఎవరో కొత్త వ్యక్తి కాబట్టి ఏదో చిన్న జాబ్ చేసేవాడు. తర్వాత అది తనకి నచ్చలేదు. తర్వాత ఆడవాళ్ళని టార్గెట్ చేశాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళాక, భర్తలు ఆఫీస్కి వెళ్ళాక ఒంటరిగా ఉండే ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి కాలింగ్ బెల్ కొట్టేసి ఏదన్నా ప్లంబర్ రిపేర్ అనా, డిష్ అనా, ఏదో సంథింగ్ అనేసి వచ్చేసి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళను ఘోరంగా వాళ్ళను రేప్ చేసి చంపి కత్తితోని పొడిచి కసి చిన్నప్పటి నుండి ఉంది కదా, అలా బలత్కారం చేసేసి రక్తపు మడుగులో ఉంటే నవ్వుకుంటూ వెళ్ళేవాడు. అలా వెళ్తూ ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు నగలు తీసుకెళ్ళి ఆడవారి వాళ్ళ దుస్తులను తీసుకొని వెళ్ళేవాడు. ఇలా 5-6 కేసులను చేసిండు. అయితే ఇది పోలీసులకు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా అసలు దొరకట్లేదు. అతను ఆనవాళ్ళు ఎంత న్యాచురల్గా ఉంటుండంటే బయట ఎవరు కనిపెట్టలేకపోతున్నారు, అంత అమాయకంగా ఉంటున్నాడు. ఇలా 2 సార్లు దొరికిండు. 2 సార్లు పోలీసుల నుండి సంథింగ్ నాకు టాయిలెట్ వస్తుందనో ఏదో అనేసి తప్పించుకున్నాడు. 2 టైమ్స్ తప్పించుకున్నాడు. మూడోసారి ఒక ఆటో అమ్మాయిని ఆటోలో తీసుకెళ్తూ ఉంటే ఇతన్ని చూసి పోలీసులకు ఎంబడే ఫోన్ చేస్తే దొరకబట్టిల్లు. అప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసలు టోటల్గా మారిపోయిండు. కటింగ్, తన హెయిర్ స్టైల్ అంతా మార్చేసిండు. ఆ అబ్బాయి ఒక సైకో అని ఎవరు అనుకోరు. వీళ్ళ దగ్గర ఫోటో డిఫరెంట్ ఉంది, అతని దగ్గర వేరే. అతను బిహేవియరు, అతని హెయిర్ స్టైలు, అతని ఫేసు టోటల్గా అలా మారిపోయింది. అమ్మాయిల లోదుస్తులను ప్యాంట్ కింద కట్టుకోవడము, నైట్ వాటిని పెట్టుకొని పండుకోవడము, ఆ తెచ్చిన బంగారు నగలు అవన్నీ దాసి పెట్టడం, ఇవన్నీ అలా చేసి ఒక సైకో బిహేవియర్ లాగా అతను బిహేవ్ చేశాడు. 3rd టైం దొరికిన తర్వాత అతన్ని లాయర్ను పెట్టుకున్న పోలీసులు పకడ్బందీగా కేసును ఫైల్ చేసి సిఐడి అందరు చేసేసి అతన్ని జైలుకు పంపించేశారు. ఇది ఒక స్టోరీ. ఇతని వలన ఆ టైం లోపల బెంగళూరు లోపల చుట్టూ బెంగళూరు ప్రజలు, ఆడవాళ్ళు చాలా భయంకరంగా హింసపడ్డారు. ఇది ఒక 5-6 అమ్మాయిలను అతి ఘోరంగా రేప్ చేసి చంపి వాళ్ళ నగలు అన్ని ఎత్తుకెళ్ళాడు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం ఎంత అవస్థపడిందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఎంత మానసికంగా చేశారో చూడవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆడవారి ప్రవర్తన, తల్లి ప్రవర్తన పిల్లాడిని ఎంత సైకోలాగా మార్చిందో చూడండి. ఇదే కాన్సెప్ట్ను నేను తీసుకెళ్ళి చేతబడి ఉంటాయా అనే దానికి చెప్తాను. చేతబడి మంత్రాలు కంపల్సరీగా ఉంటాయి. మీ పిల్లలను జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోండి. వాళ్ళ బట్టలు, వాళ్ళ వెంట్రుకలు, వాళ్ళు నడిచిన మట్టి ఏదన్నా దొరికితే వాళ్ళు తీసుకెళ్ళి ఒక బొమ్మకు పెట్టేసి దాన్ని ఎలా చేస్తే ఇక్కడ మీ అమ్మాయి అలా బిహేవ్ చేసి పిచ్చిగా చేస్తుంది, అసలు ఏం తెలీదు, ఏం జరుగుతుందో అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఈ అమ్మాయి బట్టలు తీసుకెళ్తారు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే సైన్స్ పరంగా సైకో క్యారెక్టరు మరియు చేతబడి క్యారెక్టర్ రెండింటిని కంపారిజన్ చేసి చెప్తున్నాను. పూర్వకాలంలో సైన్స్ నమ్మేవాళ్ళు కాదు, ధర్మాన్ని నమ్మేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ధర్మాన్ని అనుసరించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను సైన్స్ను బేస్ చేసి ఇది సైకో క్యారెక్టరు. అదే చేతబడి చేస్తే ఈ బట్టలు, మట్టి, వెంట్రుకలు ఎలా తీసుకెళ్తాడో ఈ సైకో కూడా అలా తీసుకెళ్ళాడు. సో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. మీరు పెళ్లిళ్ళు చేసి పంపించినా కూడా మీ ఆడపిల్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. చిన్నప్పటి నుండి ఎంత గారాభంగా మహారాణిలాగా పెంచుకుంటారో పెళ్లి అయిన తర్వాత ఒక సైకో చేతిలో పెడతారు. అలాంటి క్యారెక్టర్లు అమ్మాయిలు చెప్పుకోలేరు, వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా ప్రతి కదలికను ఎప్పుడు గమనిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో అందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ మంజుల తుమ్మ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.